రామచంద్రాయ నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. కైక మొదట మంచిగా ఉన్నప్పటికీ సరే మందర ప్రబోధం వలన ఏమైతేమి దైవ నిర్ణయం వల్ల అయితేనేమి మొత్తం మీద గట్టిగా పట్టుబట్టింది. ఏమైనా సరే రామచంద్రమూర్తిని అడవికి పంపాల్సిందే అనేటువంటి ఒక పట్టుబట్టినటువంటి సందర్భంలో చాలా బాధపడ్డాడు. మరి దశరథుడైతే స్పృహ తప్పిపోతున్నాడు, మళ్ళీ కూర్చుంటున్నాడు, మళ్ళీ ఏడుస్తున్నాడు. ఒక సందర్భంలో అయితే ఆ కైక కాళ్ళు పట్టుకొని ఏడ్చాటండి. అంత మహారాజు కూడా నీ పాదాలకు నమస్కారం చేస్తాను తల్లి, నా రామచంద్రమూర్తి లేకపోతే నేను బతకలేను, నా ప్రాణాలు పోతాయి, నేను చనిపోతాను, నువ్వు వెధవ అవుతావు అని చెప్పినప్పటికీ కూడా ఈ కైక యొక్క మనస్సు కరగలేదు అని మనకు రామాయణాన్ని పరిశీలించే తెలుస్తుందండి. ఈ సందర్భంలోనండి సుమంత్రుడికి వశిష్ఠుడికి కూడా కోపాలు వచ్చినట్టుగా రామాయణంలో మనకు వర్ణించడం జరిగిందండి. ఇద్దరు నిలబడి చూస్తున్నారు, ఇద్దరు మంత్రులే, ఈయన పురోహితుడు, ఆయన మంత్రే కాదు సారథి కూడా సుమంత్రుడు. అన్నిటికంటే ముఖ్యం దశరథుడికి ఆత్మీయుడు. ఈ సుమంత్రుడు అసలు దశరథ మహారాజుకి పిల్లలు పుడతారని చెప్పినవాడు ఈయన. ఒకప్పుడు సనత్ కుమారుడు అనేటువంటి వాడు ఎప్పుడో నాకు ముందు చెప్పాడు, ఇదంతా జరుగుతుంది, ఈయన పిల్లలు లేరని ఏడుస్తుంటే ఒకసారి చెప్పాడు, నాకు ఎప్పుడో ఆయన ఒకసారి చెప్పాడయ్యా, సనత్ కుమారుడు అని ఆయన కనపడి నాకు మీ మహారాజుకు రాబోయే కాలంలో జరిగేదంతా చెప్పాడు ఆయన. ఎవరికి? సుమంత్రుడికి. అది చెప్పి రాజును ఓదారుస్తాడు, నువ్వు కంగారు పడవాక నీకు పిల్లలు పుడతారు, మరి ఋష్యశృంగుడు వస్తాడు, ఆయన యాగం చేస్తాడు, ఇదంతా కూడా నాకు ఆయన. మహర్షులు దివ్యదృష్టి కలవాళ్ళండి, జరగబోయేది కూడా వాళ్ళు చెప్తారు. వాళ్ళు వాల్మీకి రామాయణంలో వాల్మీకి కూడా కొంత రాసి తర్వాత జరగబోయేది కూడా రాశాడని చెప్పి మనకు పెద్దలు చెప్తారు. అందువల్ల వాళ్ళు ఆ దృష్టి వల్ల జరగబోయేది కూడా మహర్షులకు తెలుస్తుంది. అట్లా ఇతనికి ధైర్యం చెప్పినవాడు సుమంత్రుడు. అటువంటి సుమంత్రుడు కూడా కోపం వచ్చిందండి. అన్ని విషయాలు, కుటుంబ విషయాలనే అతనికి తెలుసు. ఈ ఎంత బతిలాడినా ఈవిడ మొండితనంగా ఉండేటప్పటికి అప్పుడు ఒక మాట అన్నట్టండి, మహారాజు ఎదురుగుండానే కైకను మందలించాడండి. చూడండి ఎంత వాళ్ళు మామూలు పరివాళ్ళకైతే అంత ధైర్యం ఉండదుగా, కానీ వీళ్ళు ఆయనకు ఆత్మీయుడు దశరథ మహారాజుకు తన స్నేహితుడు, ఆయన యొక్క మహారాజు ఆయన బాధ చూడలేక అన్నట్ట, ఓ కైక నీకు మీ అమ్మ పోలికే వచ్చినట్టుందే అని అన్నట్టండి. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఏమీ లేదు, వీళ్ళ అమ్మ కూడా చిన్నప్పటి ఇట్లాగే వాళ్ళ నాన్నని ఏడిపించింది. ఎవరు? కేకయ్య మహారాజు. ఆయన ఒక మహాముని వలన ఒక శక్తి పొందేటండి. ఏమిటా శక్తి అంటే, చీమలు కానీ జంతువులు కానీ పక్షులు కానీ ఏమన్నా వాటిలో అవి మాట్లాడుకుంటే ఆ మాటల్ని అర్థం చేసుకుంటే శక్తి పొందేట కేకయ్య మహారాజు. పొంది అప్పుడు ఆ మహర్షి ఈయనకు ఓ మాట చెప్పాట, ఓ మహారాజా, నీ వరకే నువ్వు అది ఆనందించు వాళ్ళ భాష విని, ఈ విషయాన్ని కనుక నువ్వు బయట వాళ్ళు ఎవరికన్నా చెప్పినట్లయితే వెంటనే ఆ నిమిషంలోనే నీ ప్రాణం పోతుంది అని ఒక శాపం కూడా ఇచ్చాటండి ఆ మహర్షి. ఒక పర్యాయం అంటే ఈ కైక తల్లి తండ్రి కేకయ్య మహారాజు భార్య ఇద్దరు కూర్చొని ఏదో మాట్లాడుకునే సందర్భంలో అక్కడ ఏదో రెండు చీమలు అలా వెడుతుంటే వాటి మాట విని ఈయన నవ్వు వచ్చి నవ్వేటండి మహారాజు గారు. నవ్వుతుంటే ఈవిడ అన్నదిట, నువ్వెందుకు నవ్వావో నాకు చెప్పు అని అన్నదిట. ఏమి లేదులే, అదేం పెద్ద విశేషం కాదు, ఏమి లేదులే, వదిలేసే అన్నాడు. అది అన్నదిట, వదిలేయటానికి కుదరదు, నాకు నువ్వు చెప్పాల్సిందే అన్నదిట. అంటే అప్పుడు అన్నట్ట, ఇది ఒక శక్తి వల్ల నాకు ఆ జీవులు మాట్లాడుకున్న మాటలు నాకు అర్థమైనాయి, వాళ్ళు ఏదో వేళాకోళంగా మాట్లాడుకుంటే నాకు నవ్వు వచ్చింది, నవ్వాను. ఇప్పుడు ఈ విషయం నేను నీకు చెప్పాను అనుకో, నేను చనిపోతాను అని అన్నట్ట ఈ కేకయ్య మహారాజు. అంటే ఆవిడ అన్నదిట, నువ్వు సస్తే వచ్చావు, నాకు ముందు ఆ మాట ఏంటో చెప్పమన్నదిట. అది ఆ తల్లి బుద్ధిలో వచ్చినాయి కైక్యని కూడా అంటాడు సుమంతుడు. సరే చివరికి ఆయన చెప్పలేదు ఇట్లండి, నీ కోసం నేను ప్రాణాలేదు, నీ కోపం వస్తే వచ్చింది, నేను మాత్రం ఆ విషయం చెప్పను, ఆ విషయం చెబితే నేను మరణిస్తానన్నాడు. అక్కడికి అది అయిపోయింది. ఇక్కడ దశరథుడి గురించి చెప్పాడు. ఈ కైకకు వాళ్ళ అమ్మ బుద్ధులు వచ్చినాయి, అందువల్లనే నేను చచ్చిపోతానే అన్నా కూడా సరే నువ్వు రాముడిని అడవికి పంపాలంటుంది, పోనీ భరతుడిని కావాలంటే పట్టాభిషేకం చేసుకోవచ్చు కదా అని సుమంతుడు మరి నిందించడం జరిగిందండి. ఇది
ఒక ఘట్టం. ఇక రెండో ఘట్టం ఏంటంటే రాముడు బయలుదేరి నారబట్టలు కట్టుకొని వచ్చాడు. వచ్చినప్పుడు దశరథుడు ఒక మాట అన్నాడు, అమ్మ పెట్టి నిండా ఆభరణాలు పట్టుబస్తలు అన్నీ పెట్టి ఆ సీతాదేవికి మాత్రం ఆవిడకేమి నియమం లేదు కదా నారబట్టలు కట్టుకోవాలని. ఆవిడ మామూలు చీరలే ధరిస్తే ఆవిడకే అనిపించిందట తన భర్త ఏమో నార చీరలు కట్టుకుంటే తనేమో మామూలు కట్టుకోవటం ఎందుకు అని ఆలోచిస్తున్న సందర్భంలో ఈ కైకొచ్చి 2 చీరలు నార చీరలు చేతిలో పెట్టి నువ్వు కూడా కట్టుకో అన్నదిట. అప్పుడు వశిష్ఠుడు కోపం వచ్చిందిటండి. చూడండి 2 సందర్భాలు. ఒకటి సుమంత్రుడు కోపం వచ్చింది, అంటే పెద్దలు అందరూ అసహించుకున్నారండి ఆ సంఘటన. అప్పుడు వశిష్ఠుడు అన్నట్ట, ఏం కైక ఏమిటి నువ్వు అడిగింది ఎవరు? రాముడిని అడిగి సీతాదేవి చేతికేమో నారచీరలు ఇస్తావేంటి కట్టుకోమని? అసలు సీతాదేవి వెళ్ళాలి అడవికి? నువ్వేమన్నా అడిగావా? ఎందుకు నారచీరలు ఇస్తున్నావండి కట్టుకోమని? నీ స్వార్థము నీ సంకుచితత్వం చాలా మితిమీరిపోతున్నాయి నీకు అని అప్పుడు ఒక మాట అన్నట్టండి. ఆయన కోపం వచ్చి చూడండి ఏమన్నట్టంటే, ఆత్మాహిదారా సర్వేషాం. ఓ కైక నువ్వేమనుకుంటున్నావు? ఈ సీతాదేవి అంటే ఎందుకు అనుకుంటున్నావు? రాముని యొక్క ఆత్మ ఆవిడ. ఇప్పుడు తండ్రి కొడుకులకు కూడా ఆత్మావై పుత్రనామాసి అంటారు, వాళ్ళ అనుబంధం అది. భార్యాభర్తల అనుబంధం కూడా అటువంటిదే. ఆత్మాహి సర్వేషాం దారాహ. భర్తకి ఆత్మ ఎవరు అంటే భార్యే. భార్యాభర్తలకి తేడా లేదు. అంతేకాదు ఇంకోటి చెప్పినా, ఆత్మాహి రామస్య పాలయిష్యతి మేదిని. కాబట్టి నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే ఇప్పుడు నేను రాముడిని ఒక్కడనే అడవికి పంపిస్తాను, రాముడి ఆత్మ అయినటువంటి ఈ సీతాదేవిని పట్టాభిషేకం చేసి ఆవిడ చేత రాజ్యాన్ని పరిపాలిస్తాను, నీ దిక్కున చోటు చెప్పుకో నువ్వు అని చాలా కఠినంగా ఈయన వశిష్ఠుల వారు మాట్లాడటం జరిగిందండి. సరే తర్వాత మళ్ళీ మానేశాడు అనుకోండి. నిజంగా అలా జరిగి ఉంటే అప్పుడు ఇవాళ మనం ఏదో ఝాన్సీ రాణి ఈ అది చరిత్ర. ఆధునిక కాలంలో ఇందిరాగాంధీ గారు వీళ్ళందరూ రాజ్య పరిపాలన చేస్తే ఆడవాళ్ళు పరిపాలన చేశారని చెప్పుకున్నట్టు త్రేతాయుగంలో కూడా రాముడు బదులు సీతాదేవిని కనుక వశిష్ఠుల వారు కూర్చోబెట్టి పరిపాలన చేయించినట్లయితే అది కూడా యొక్క స్త్రీ యొక్క స్వాతంత్రానికి, స్త్రీ యొక్క పరిపాలనాధికారానికి మొదలై కూడా ఉండేది. అది జరగలేదు, అది వేరే విషయం అనుకోండి. ఆ విధంగా మరి నిజానికి ఆ కైక చేసినటువంటి పనులు ఇటు మంత్రులైన సరే దశరథుడు ఎలాగో బాధపడ్డాడు, ఆయనతో పాటు ఆయన యొక్క మంత్రులు సుమంతుడు బాధపడ్డాడు, ఆయన యొక్క పురోహితుడైనటువంటి మరి వశిష్ఠుల వారు కూడా బాధపడ్డారు అనేటువంటి విషయాన్ని రామాయణం మనకు తెలియచేస్తున్నది. దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, సరే అక్కడ ఏదో కార్యకారణాల వల్ల జరిగింది, కానీ లోకంలో మనం అలా పెద్దల మాటలు గౌరవించాలే కానీ కైకలాగా ప్రవర్తించడం అనేది, మొండితనంగా ప్రవర్తించడం అనేది సమాజంలో మంచిది కాదు అనేటువంటిది రామాయణం మనకి ఇచ్చేటువంటి సందేశము. స్వస్తి.